హాయ్ అండి. టుడే పొదరిల్లు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మన నారాయణ మందు తాగడానికి వెళ్తాడన్నమాట. వెళ్ళేసరికి బేరర్ నాకు మందు కావాలంటూ మన మహాలక్ష్మి వాళ్ళ నాన్న అంటాడు. అన్నప్పుడు సార్ నేనున్నాను కదా, నేను ఫుల్ తెచ్చాను, రండి సార్ అలా అనకండి. మరి నిన్న మీరు ఇవ్వలేదా? ఎందుకు సార్ అంత ఇదిగా ఉన్నారు? చెప్పాను కదా నేను అల్లారి ముద్దుగా పెంచుకున్న నా కూతురని. అవును సార్, నా కూతురు కనబడిందండి, అందుకనే. ఎందుకు సార్ కోపాలు తాపాలు? రండి మన ఇద్దరం కూర్చొని తాగుదాం అంటూ తాగుతూ ఉంటే వేరే మన ఇద్దరం ఫోటో తీరా అని అనేసరికి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏముంది దానికి అని చెప్పేసి బేరర్ చేత ఫోటో తీయించుకుంటారు. ఈ ఫోటోని నాది చిన్న ఫోను, నా కోడలి పిల్లకి పంపుతారా అని అడిగితే వెంటనే నెంబర్ చెప్పిన వెంటనే పంపిస్తారు. అది తెలియని మహాలక్ష్మి నార్మల్గా వెళ్ళు రెస్టారెంట్కి వెళ్ళి తిందామని అనుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి కోసం పెద్ది, కేశవ, చక్రి, చిన్న అందరూ వెయిట్ చేస్తారు. వెయిట్ చేస్తే వచ్చిద్ది మహాలక్ష్మి. అమ్మ వచ్చావా, రా అమ్మ భోజనం చేద్దాము, రెస్టారెంట్కి వెళ్దాము అనేసరికి వెళ్తూ ఉండగా ఆయనేరి అనేసరికి అంటే ఎప్పుడు వరకు రెస్టారెంట్కి వచ్చిన ఆయనతో తినలేదు అంటే ఫోన్ చెయ్యాలి కదా, మరి చేయకుండానే ఉన్నారా అంటూ ఈ లోపల ట్రింగ్ ట్రింగ్ అని ఫోన్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఏంటిది అబ్బా అని చూసేసరికి మహాలక్ష్మి వాళ్ళ నాన్న అని నారాయణ. పెద్ది ఏంటమ్మా, ఏమైందమ్మా? మీ నాన్న మా నాన్న కలిపి తాగుతున్నారు పెద్ది. అయ్యో బాబోయ్, ఎలా పెద్ది, ఇప్పుడు ఎలాగ ఏం చేద్దాము అంటే నువ్వేం కంగారు పడకమ్మా, మిమ్మల్ని గుర్తుపడతారు కదా, మా ముగ్గురిని అయితే గుర్తుపట్టరు, మేము వెళ్ళి నాన్నని తీసుకొచ్చేస్తాం అని అనేసరికి వెళ్తారు. వీళ్ళు వెళ్ళిన కాసేపటికి కూడా వాళ్ళ నాన్న రాడు. ఏంటి దెబ్బ రావట్లేదు అనుకుంటూ ఉంటే ఈ లోపల ఆల్రెడీ నారాయణ తీసుకురావడానికి వెళ్ళిన కేశవ, పెద్ది, చిన్న అక్కడ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య అంటాడు, ఇలాంటి లోఫర్ నా కొడుకుల్ని ఎందుకురా తీసుకున్నావు, నీకు బుద్ధి లేదురా? మరి వాళ్ళు అంత 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 ఫార్మాలిటీ పూజ చేసారా, వాళ్ళు తీసుకున్నారు. నేను ఒక్కడనే కాదు కదరా ఇందులో ఉన్నది, చాలామంది ఉన్నారు, అందరి అభిప్రాయాలు బట్టి ఉంటుంది కదరా అనేసరికి ఇలాంటి లోఫర్ నా కొడుకులు ఏంట్రా, గలీజ్ వాళ్ళని తీసుకుంటారా అనేసి, నేనా గలీజ్ వాళ్ళు, నువ్వురా గలీజ్ అది ఇది అని తిడుతూ ఉంటే కేసు ఒక్కడు కొట్టగానే పెద్ద వాళ్ళ మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య షాక్ అయిపోతారు. ఇలా ఒకళ్ళొకళ్ళు కొట్టుకుంటూ ఒరే ఆగరా చక్రి, ఆగరా, ఒరే ఆగరా కేశవ, ఆగరా అనేసరికి వీళ్ళు ఇంకా రావట్లేదని చెప్పేసి చక్రి, మహాలక్ష్మి ఇద్దరు వెళ్తారు. అక్కడ సడన్గా వాళ్ళ అన్నయ్యతో గొడవ పడిన సీన్ చూసేసరికి ఇంకా ఆగరా అన్నయ్య, ఆగరా అని అనేసరికి ఎంత చెప్పినా ఆగకపోయేసరికి ఆపుతారా అని అనేసరికి అందరూ షాక్ అయిపోయి అలా నిలబడిపోతారు. ఏంటిదబ్బా ఇలా నిలబడిపోతున్నారు అని చెప్పేసి, ఇంతమంది జనం ఉన్నారేంటబ్బా అని చెప్పేసి మన నారాయణని మహాలక్ష్మి వాళ్ళ నాన్న వస్తారు. ఏంటిదబ్బా అనుకునేసరికి, సార్ ఏమైంది ఇక్కడ అంటే గొడవ చేసుకుంటున్నారండి సార్, చూసారా మన ఇద్దరు ఇంత జిగురి దోస్తులమా, ఎప్పుడైనా గొడవ పడ్డామా అని అనేసరికి ఈ లోపల వస్తాడు. చూసేసరికి ఏంటి ఈ కొడుకులు నీ కొడుకులా, పెద్ద ఇదిగా చెప్పావు, నా కొడుకులు మాణిక్యాలు కష్టపడి సాధిస్తారు అది ఇదారన్నా, ఈ కారు డ్రైవర్ నీ కొడుక, చక్రి నీ కొడుక అనేసరికి ఈడ నీ కొడుక అని ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. మహాలక్ష్మి ఆగండి అని చెప్తూ ఉంటుంది, ఎంత చెప్పినా వినరు. ఆది బ్రదరా, ఎందుకురా వాళ్ళతో దెబ్బలాడతావు, ఒరే పోరా అది ఇదని తిట్టుకుంటూ ఉంటారు. ఎంత తిట్టుకున్నా కూడా ఆగరు. ఇంకా మహాలక్ష్మి ఇంకా అక్కడ ఉన్న మేనేజర్ మటుకి ఎవరికాలు వెళ్ళండి అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఒరే ఆది వెళ్ళరా అని చెప్పేసి వెళ్ళిపోతారు. రూమ్కి వెళ్ళేసరికి నారాయణ తిడతారు, నీ వల్లే కదా వదిన అంత బాధపడింది, ఆడికి డబ్బులున్నాయని పొగర్రా, ఆదిగాడికి బాగా పొగరు అని చెప్పేసి అంటూ ఉంటే ఈ లోపల మహాలక్ష్మి విని వెనక్కి ఏంటమ్మా మహాలక్ష్మి ఎప్పుడొచ్చావమ్మా అంటే, వాడిని తిడుతున్నారు కదా పెద్ది అని అంటే, అమ్మ అది కాదమ్మా, పర్వాలేదు పెద్ది, వాడు అలా ప్రవర్తించాడు కాబట్టే కదా అంటూ మహాలక్ష్మి వెళ్ళిపోతుంది. మహాలక్ష్మి బాధతో ఉందని ఎలాగైనా సరే మహాలక్ష్మిని ఒక మూడ్లో తీసుకురావాలని చెప్పేసి ఏం చేస్తారో అంతా డ్యాన్స్ ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఇంకా నారాయణ స్టెప్స్ వేస్తాడు, మామూలుగా వేయడనమాట. మన మహాలక్ష్మి, నారాయణ, కేశవ, అసలు పెద్ది డైలాగ్ అయితే సూపర్గా ఉంటుందండి, అసలు మామూలుగా ఉండదు. కేశవ అందరూ డ్యాన్సులు చేస్తారు, 2002 వరకు అంటూ అసలు చూడలేదే ఇంత సరుకు అంటూ అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తారు, అందరూ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు.
తన మూడ్‌ని అలాగే చేంజ్ చేస్తూ ఉంటారు. అది చూసిన ఆది వాళ్ళ నాన్న ఇద్దరూ కూడా "చూసావారా నాన్న ఎలా ఉన్నారో" అని అనేసరికి "వీళ్ళే ఇంతలా ఉన్నారు. మనం ఎలా ఉండాలి నాన్న" అంటూ ఉంటాడు. ఇంకా ఎవరి కళ్ళు తెల్లారిపోయి తెల్లారిపోయిన తర్వాత అందరూ రెడీ అవుతారు. ఈ లోపల కేశవ వచ్చి మీ అన్నయ్యని అలా తిట్టినందుకు ఒక ఆడపిల్లని అన్నందుకు కొట్టానండి. నన్ను క్షమించండి అంటూ కేశవ అంటాడు. ఎంత బాగా నీకుంది సంస్కారం అంటూ ఉంటాడు. ఈ లోపల పెద్దాయన నారాయణ వస్తారు. కూర్చోండి. ఏంటి కూర్చోరా? కూర్చోమన్నానా? కాలు మీద కాలేసుకోండి. పుష్ప ఈ కాలు నాదే, ఈ కాలు నాదే పుష్ప, పార్టీ లేదా పుష్ప అంటూ జోక్ చేస్తూ ఫొటోస్ దిగుతారు. అది చూసిన ఆది వాళ్ళ ఫ్యామిలీ, మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అలా చూస్తూ ఉంటారు. కానీ మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. చూసావా నాన్న మన కాదని ఎలా వెళ్ళిందో ఎలా ఉందంటే ఏవండి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉందండి. అది చాలు అంటే ఆ రౌడీ వెధవలతో చూసారా ఎలా పెంచాను నేను అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది మహాలక్ష్మి. మహా అని అంటూ ఉంటుంది బుడ్డపిల్ల. అమ్మ వెళ్ళకూడదు, మీ అత్తయ్య లేదు అని చెప్పేసి కొన్ని బంధాలకు దూరంగా ఉండాలమ్మా, ఎలాగైనా సరే నాన్న వీళ్ళని పంపించేయాలి, నాకు ఒక ఐడియా వచ్చింది నాన్న అంటూ ఉంటాడు. మరి రేపటి ఎపిసోడ్లో ఈ ఐడియా ఏంటో ఏం చేస్తాడో అది అనేది చూడాలి, ఎవరు గెలుస్తారో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.